మా ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ గారు అండ్ ఎక్సైజ్ కమిషనర్ హరికర్ గారితో రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ అధికారులందరితో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో ప్రధానంగా రాష్ట్రంలో కల్తీ వ్యవహారాల గురించి, డ్రగ్స్ గురించి, అడల్టరేషన్ గురించి, అట్లాగే రకరకాల ఇష్యూస్లో సమీక్ష చేసి ప్రజల ఆరోగ్యం కాపాడడం కోసం ఎక్కడ కూడా ఇటువంటి పొరపాట్లు జరిగితే ఉపేక్షించే సమస్య లేదు, సహించే సమస్య లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ గతంలో జరిగిన వాటిపైన కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అయితే మొన్న చెర్లపల్లిలో ఏదో సంఘటన జరిగిన దానిపైన ఒక పేపర్లో 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ లభ్యమని చెప్పడం రాయడం జరిగింది. దానిపైన మా అధికారులు స్వయంగా అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అసలు అది ఫ్యాక్టరీ కాదు, చిన్నగా ఒక షెడ్డులో కొందరు అటువంటి దానికి పాల్పడడం జరిగింది. దాని వాల్యూ సమ్ 3 కోట్లు 4 కోట్లు అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఎక్సైజ్ శాఖ తరఫునే కాదు, దాంతోపాటుగా డ్రగ్స్ సంబంధించినటువంటి వాళ్ళు, డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళకి సంబంధించి కానీ, అట్లాగే ఫార్మాకు సంబంధించిన వాళ్ళు కానీ, పోలీసు సంబంధించిన అందరి సమిష్టి బాధ్యత. అట్లా మా వాళ్ళు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ జరిగినటువంటి దానిలో సప్లై రాష్ట్రంలో చేయట్లేదు, ఇక్కడ తయారు చేసి ఎక్కడో ఇతర రాష్ట్రాలు చేస్తుంటే అక్కడ దొరికిన తర్వాత వాళ్ళు పట్టుకోవడం జరిగింది. సో దానిపైన కూడా మా అధికారులకు ఇంకొకసారి రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా వెళ్లే హక్కు ఉంది కాబట్టి, పరిశీలన చేసే హక్కు ఉంది కాబట్టి, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకైనా ఎక్సైజ్ అధికారులు కాబట్టి ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించకుండా టోటల్గా కంట్రోల్ చేసే కార్యక్రమం జరగాల. రాష్ట్ర ప్రభుత్వం పేరు పెంచే విధంగా ఉండాలి తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వానికి నష్టం కానీ ప్రజల ఆరోగ్యానికి నష్టం జరగకుండా జాగ్రత్త తీసుకోవాలి కానీ అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కఠినంగా కూడా వివరించే కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ.